అండి, నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ప్రత్యేకంగా తొలి ఏకాదశి రోజు, రేపే కదండి తొలి ఏకాదశి. ఆ రోజు ప్రత్యేకంగా జొన్న పేలాలు కానీ లేకపోతే కార్న్తో కానీ పేలపిండిని రెడీ చేస్తారండి. ఇది విష్ణుమూర్తికి నివేదించి మనం ప్రసాదంగా స్వీకరిస్తాము. అది ఏంటంటే ఏడాది మొత్తం మీద మనకి 24 ఏకాదశులు వస్తాయండి. దానిలోనే ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. సో ఏంటంటే విష్ణుమూర్తి పాలకడలిలో యోగ నిద్రలోకి వెళ్తాడండి. దాన్నే మనకి శయన ఏకాదశి అని కూడా అంటారు. మనకి ఇక్కడ ఏంటంటే అందుకే మనం పేలపిండిని మనము ప్రత్యేకంగా విష్ణువుకి నివేదించి మనం కూడా తినాలి. అది కాక ఉపవాసం ఉంటే చాలా మంచిది. లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు జొన్న పేలాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టేసి ఒక మూడు గిన్నెల నీళ్లు పోసేసుకొని 1 కప్పు జొన్నలండి. ఇలా తెల్ల జొన్నలు వేసాను, మీ దగ్గర ఎల్లో జొన్నలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇలా పైన తరకలుగా వచ్చినాయి అవన్నీ తీసేసేయాలండి. ఏంటంటే చిన్న చచ్చులు అవి ఉంటాయి కదా, అవన్నీ తీసేసి ఒక్కసారి బాగా కలుపుకొని బాగా తెల్లనిచ్చి ఒక 2-3 నిమిషాలు మరిగించేసి దాన్ని టర్న్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి ఒక జాలి గరిట తీసేసుకొని ఈ జొన్నలన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. వీటిని ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని పలచగా ఇలా ఈ విధంగా పరచాలండి. ఈ విధంగా పరిస్తే మనము ఒక 2-3 గంటలు కనుక ఫ్యాన్ కింద ఆరబెట్టామంటే మనకి రెడీ అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు కొంచెంగా మనం జొన్నలు వేయించుకుందామండి. నేను కొంచెమే తీసుకున్నాను. ఫస్ట్ ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలండి. ఖచ్చితంగా మొత్తం వేగుతాయండి. చూడండి, ఇది మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇవి కొంచెం చల్లారిన తర్వాత చూడండి, జొన్న పేలాలండి ఇవి. వీటితో మనము పేలపిండిని రెడీ చేసేసుకుందాము. ఇవి చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి మొత్తం దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఆ తర్వాత మనకి పుట్నాలండి, వీటిని పుట్నాలు అంటారు. అది కాక రోస్టెడ్ చనా అని కూడా అంటారు. అవి ఒక 1/2 కప్పు. అదేవిధంగా కొబ్బరి ముక్కలు కూడా ఒక 1/2 కప్పు, ఒక 3 ఇలాచీ వేసుకొని ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు, ఏ కప్పుతో జొన్నలు తీసుకుందాం అదే కప్పుతోటి బెల్లం అండి, తురిమిన బెల్లం ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని, మొత్తం కలవదు కదండి ఎంత తురిమినా. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లోకి తీసేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసేసుకుందాం అనమాట. ఒకసారి వీలైతే ఒకసారి, లేకపోతే 2 సార్లుగా మీరు మిక్సీ పట్టేసుకోండి. ఈ మిశ్రమం మొత్తాన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. 2 సార్లుగా పట్టానండి నేను మిక్సీ. ఈ విధంగా పట్టుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఎందుకంటే బెల్లం వేసాం కదా, ఇవన్నీ బాగా కలపాలి కదా. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి. మన జొన్న పేలాల పిండి రెడీ అండి. మనం విష్ణువుకి నివేదించి తొలి ఏకాదశి నాడు మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. మన రెండో రెసిపీ కార్న్ తోటి పేలాల పిండి అండి. ఒక మందపాటి ప్యాన్ తీసేసుకొని కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసేసుకొని జొన్నలండి 1 కప్పు తీసుకున్నాను. అవి 2-3 సార్లుగా వేయించుకున్నాను. చూడండి, మూత పెట్టేసి ఈ విధంగా వేయించేసుకోండి. నేను సెకండ్ టైం కూడా వేయించుకున్నాను. 1 కప్పు తీసుకొని దానిలో ఒక 2-3 సార్లుగా వేయించుకున్నాను అనమాట. ఒకేసారి మొత్తం వేగవు కదా, సో అందుకే చూడండి ఎంత బాగా వేగినవో మన కార్న్ అనమాట. చూడండి ఎంత బాగా మన పువ్వుల్లాగా ఉన్నాయి. వీటన్నిటిని మనము కొంచెం చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే 1/2 కప్పు పుట్నాలండి, ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, ఈ విధంగా ఒక 3 ఇలాచీ యాడ్ చేసేసుకొని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇందాక మనం ఎలాగైతే చేసామో అలాగే ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకోండి. ఇంకొకసారి వేసుకోండి, ఒకేసారి మనకి సరిపోవు కదా మనం తీసుకున్న పేలాలకి. ఇలా మీకు ఒకసారి వీలైతే ఒకసారి, 2 సార్లు వీలైతే 2 సార్లు ఈ విధంగా ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసేసుకోండి. దీన్ని కూడా బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు దీనికి సరిపడా 1 కప్పు
తురిమిన బెల్లం అండి. ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసేసుకోండి మిక్సీ జార్లోకి. కొంచెం కొంచెంగా వేసుకొని ఈ పిండిని 2-3 సార్లు మిక్సీ పట్టేసుకోండి. మళ్ళీ దీన్ని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి మొక్కజొన్న పేలాల పిండి కూడా రెడీ అండి. దీన్ని మనం ఒక బౌల్లోకి ఆర్ ప్లేట్లోకి తీసుకొని మనం ఒక విష్ణువుకి నివేదించి, విష్ణువుకి బెల్లం అంటే ఇష్టం అండి, అది పెట్టేసి మనము సమర్పించవచ్చు. ఇప్పుడు అదే పిండితోటి మనము లడ్డు చేస్తున్నామండి. ఒక బౌల్ తీసుకొని ఒక 3 కప్పుల పేలాల పిండి, ఏ పేలాల పిండి అయినా తీసుకోవచ్చు, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసేసుకొని ఒక 10-12 బాదము, ఒక 10-12 క్యాషూ నట్స్ ఇవన్నీ వేయించేసుకొని దీనిలోకి కలుపుకోవటానికి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి సరిపడా కొంచెం వేడి పాలు యాడ్ చేసేసుకోండి. మరీ వేడి అవసరం లేదు, మీడియం వేడి యాడ్ చేసేసుకొని సరిపడా మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా లడ్డూల్లాగా చుట్టుకోండి. మనకి రెడీ అండి ప్రసాదం రెసిపీ లడ్డూలు. ఇలా లడ్డూలు కనుక చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు. అదేవిధంగా మన దేవుడికి నివేదించుకొని మనం కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.